ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశం సాదా సీదాగా సాగింది. ఈ సమావేశానికి అధికార టీడీపీ, మిత్రపక్షం జనసేన, ప్రతిపక్ష వైసీపీ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 75 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ ముందు ఉంచగా దాదాపు అన్ని అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. వీటిలో కొన్ని అంశాలపై కౌన్సిల్ నందు చర్చకు రాగా ప్రతిపక్ష సభ్యులు వాటి పట్ల అభ్యంతరాలను వ్యక్తపరచగా టీడీపీ కార్పొరేటర్లు వారికి ఘాటుగా బదులిచ్చారు. ప్రధానంగా ట్రంక్ రోడ్ను 80 అడుగుల మేర విస్తరణ చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వాటితో పాటు రామనగర్, గ్రీన్ బెల్ట్ శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా, పలు డివిజన్ల నందు అభివృద్ధి పనులకు చెందిన వారికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంజీ ఎస్ఐ, ఏసీపీ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. వాటిని సమన్వయం చేసుకుంటూ అందించాలి. అదేవిధంగా వారితో పాటు పోటాపోటీగా రాత్రి బావులు కష్టపడ్డారు. కనీసం నైట్ 4 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కౌన్సిల్లో కూడా కార్పొరేట్స్ చాలామంది చక్కగా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎజెండాలోని అంశాల మీద చర్చించి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సలహాలు ఇస్తున్నారు. మంచి సలహాలు, ఆలోచన పరవని అన్నీ కూడా ఎమ్మెల్యే గారు గ్రహిస్తున్నారు, దాని తరుణంలో చేస్తూనే ఉన్నారు. కానీ మన వైసీపీ కార్పొరేటరు ఇమ్రాన్ ఖాన్ గారు నాకు వ్యక్తిగతంగా నేను ఆయన గురించి విమర్శించడం లేదు, కానీ ఆయన వాయిస్ చాలా బాగుంటుంది, స్పష్టంగా మాట్లాడతారు. ఆయన వాయిస్కి అభిమాని నేను. కానీ ఎజెండాలోని అంశాల మీద చర్చిస్తున్నట్టుగా లేదు అధ్యక్ష, రచ్చ చేస్తున్నట్టుగా ఉంది. అది మాత్రం కొంచెం సరిదిద్దుకొని ఆయన సలహాలు మంచిగా ఇస్తుంటే బాగుంటుంది, అగ్రెసివ్ కాకుండా. బాబు మీ వాయిస్ నేను అభిమాని, స్పష్టంగా మాట్లాడు. మీరు వ్యవస్థ మీద ఎవరిని వ్యతిరేకించి మాట్లాడలేదు, కానీ వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు. లాస్ట్ 3 సంవత్సరాలు మాకు అది కూడా ఇలా గమనించుకొని మాట్లాడాలి. గత ప్రభుత్వంలో అధ్యక్ష గత ప్రభుత్వంలో నువ్వు ఎత్తుబాటుగా విమర్శ చేసే సూచనలు ఇచ్చే విధంగా లేదు అధ్యక్ష. పెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమనేవాళ్ళు, ఇది గత ప్రభుత్వం తప్పు అని చెప్పి మాట్లాడేవాడు ఇమ్రాన్ ఖాన్. కానీ ఆ తప్పేంటో చెప్పేవాడు కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పోతురాజు కాలం పట్టించుకుని వైరం చేయలేదు? కట్టగా కొంచెం డబ్బులు తిన్నదానికి నాశనం అయిపోయింది. అది కూలిపోయాలి. 3 సార్లు కంట్రోల్ కాస్ట్ మార్చారు, 3 సార్లు కాంట్రాక్టులు మార్చారు. ఎందుకు మార్చారు? కమిషన్ కోసం మార్చారు. 20 కోట్ల రూపాయల దాకా టెండర్స్ పిలిచినట్టుగా. గతంలో పిలిచిన పనులు ఏమన్నా ఆడే మూలపడిపోయింది. మళ్ళీ కొత్తగా వచ్చిన పనులు ఏమో మనం ప్రపోజల్స్ పెట్టుకుంటా పోతున్నాం. ఈ పనులు ఎప్పుడు మన పీరియడ్లో ఎప్పుడు చేపియాలి? ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఉన్న వర్కులు ఉన్నాయి. వాటిలో ప్రతి వాటిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు వదిలేసేసారు. ఇక్కడ ఏమైనా కాంట్రాక్టులు ఏమైనా గతంలో ఉన్నట్టుగా కాంపిటీషన్ వచ్చి చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి దాదాపు 40 కోట్ల రూపాయల దాకా అమౌంట్ చెల్లించాలా? చేస్తే కదా మీరు చెప్పేది కరెక్టే మేడం గారు. అంతకుముందు జరిగిన పనుల వాటి గురించి మనం పిలిచి ఎవరు చేయాలా? మన పిల్లల్లో మనం చేసుకుంటే మన గుడ్ విల్ వస్తుంది. కానీ మనం కాంట్రాక్ట్ని పిలిపించుకోవటం రావడం అనేది ఎప్పుడు కౌన్సిలర్స్ ఎవరు చేయరు. టెండర్స్ పిలుస్తారు, ఆన్లైన్లో పిలిస్తే కాంట్రాక్ట్ పార్టిసిపేషన్ చేస్తారు, వర్క్ చేపిస్తారు, ఎగ్జిక్యూషన్ ఆఫీసర్స్ చేపిస్తారు. కానీ కాంట్రాక్ట్ దగ్గర ప్రమేయం ఏమి ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆన్ ద లాంగ్ స్టాండింగ్ పడిపోతాం. వర్కులు కోట్ల రూపాయలు. గౌరవ డిప్యూటీ మేయర్ గారు అడిగినట్టు
అదే ఏసీ కూడా సరిగ్గా అయిపోయింది కదా, క్లైమాక్స్ అయిపోయింది, శుభ్రం చేయడం సరిగ్గా. అదే అధ్యక్ష, మన టైంలోనే కోతరాజు కాలువకి 80 కోట్లు వచ్చి మనం చేసుకోలేకపోయాం. ప్రతిరోజు వాళ్ళకి 400 కోట్లు శాంక్షన్ అని మనం చేసుకోలేకపోయాం. ప్రతి వాళ్ళకి హౌస్ హెల్ప్స్ అన్నాం, అది చేయలేకపోయాం. కానీ మున్సిపల్ కొత్త బిల్డింగ్ అన్నారు మీరు, అది చేయలేదు. అది మాత్రం ఖచ్చితంగా నేను టెంకాయ కొట్టిస్తా, మన శిలాపాల మీద వేపిస్తాను. చూద్దాం. సార్ కొద్దిగా నాకు అండర్స్టాండింగ్ వర్క్ గురించి డెసిషన్ చెప్పండి సార్. గతంలో పోలిస్తే పోయిన వారం వచ్చిన నందా తుఫాన్లో బిల్డింగ్ కట్టుకుని ఆపింది కదా. గతంలో కావచ్చిన కూడా కమిషనర్ మీరు మీకైతే ఈ 4 నెలల కన్నా పూర్వం బాగా పేరు వచ్చింది. మీకు కానీ కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ ఎమ్మెల్యే గారు జూమ్ మీటింగ్ పెట్టి అందరినీ యాక్టివేట్ చేయడం కానీ మన కార్పొరేటర్లు కానీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేసి చాలా మంది కూడా తెచ్చుకున్నారు. 4 నెలల్లో కూడా పోయిన వారంలోనే మన కార్పొరేటర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చాలా జనాల కంటే కూడా వాళ్ళు అందరికి అందుబాటులో ఉండి ఫ్యామిలీ స్కూల్ పెట్టి బాగా పనిచేశారు. అందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. గతంలో కొంతమంది దానికి కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో మనకి ఆర్డర్ పాస్ చేసింది గౌరవ కోర్టు వారు. ఆ కోర్టుకు లోబడి మేమైతే గౌరవ శాసనసభ్యుల సూచన మేరకు అక్కడ ఉన్న ప్రజల సౌకర్యార్థము కొంత నెగోషియేట్ చేసి 80 అడుగుల వరకు రోడ్డు, అంటే అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందుల దృష్ట్యా, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావాల దృష్ట్యా దాన్ని గౌరవ శాసనసభ్యుల వారు కూడా సూచన మేరకు 80 అడుగుల రోడ్డు చేయాలనే ఉద్దేశంతో మళ్ళా అత్యవసరమైనందువల్ల ఈ సబ్జెక్ట్ ప్రవేశపెట్టబడడం జరిగింది. కాకపోతే మేము గతంలో చేసిన 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి సిఆర్ తీసుకొని ఉన్నాము. ప్రస్తుతానికి అయితే దాని ఫేజ్ 1 కింద 80 అడుగుల రోడ్డుని ప్రస్తుతానికి ప్రపోజల్ చేసి సిఆర్ తీసుకున్నాం. తదుపరి అక్కడ ఉన్న ప్రజల మేరకు, గౌరవ శాసనసభ్యుల సూచన మేరకు, మేయర్ గారి సూచన ప్రకారం ఈ 80 అడుగుల రోడ్డు ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటే తర్వాత మేము ఆ 100 అడుగుల రోడ్డు చేసి ఏదైతే సిఆర్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ వారికి పంపి అక్కడ ఉన్న రోడ్డుని 80 అడుగుల ద్వారా గవర్నమెంట్ వచ్చిన సూచన మేరకు, ఆదర్శ మేరకు మాస్టర్ ప్లాన్ ఇన్కార్పొరేట్ చేసి ప్రజలకు ఇక మీదట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 100 అడుగుల రోడ్డుని 80 అడుగులు చేసే దాని ప్రకారమే చేశాము. గతంలో తీసుకుంది 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్కి అప్రూవ్ చేశాము. ఇప్పుడు ఫేజ్ 1 కింద 80 అడుగులు తీసుకున్నాము. అక్కడ తర్వాత మేము గవర్నమెంట్ పంపించి ఈ 80 అడుగుల్ని ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 100 అడుగులు 80 అడుగులు చేసి మాస్టర్ ప్లాన్ లో ఇన్కార్పొరేట్ చేస్తారని గౌరవ సభ్యులందరికీ, అది కూడా గౌరవ కోర్టు ఆర్డర్కు లోబడి, ఏదైనా గౌరవ కోర్టు ఆర్డర్కు లోబడి ఎవరైతే కన్సెంట్ ఇస్తారో, మాకు టీడీఆర్ ఫండ్ కావాలన్నా, లేకపోతే స్ట్రక్చర్ కాంపన్సేషన్ కావాలన్నా, లేకపోతే ఆర్ఆర్ యాక్ట్ 2013 ప్రకారం కావాలన్నా, ఎవరైతే వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే మేము దాన్ని ప్రొసీడ్ అవుతామని గౌరవ సభ్యులందరికీ, గౌరవ అధ్యక్షుల వారికి తెలియపరుస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.